నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారానే చాలా వరకు కూడా ఐటీ ఉద్యోగాలు వస్తూ ఉంటాయి, మనకు తెలుసు. అయితే స్పెషల్ స్కిల్స్ నేర్చుకుంటే కనుక 40 ఏళ్ల వయసులో కూడా ఐటీ ఉద్యోగంలో చేరవచ్చు అంటున్నారు టెక్నికల్ ఎక్స్పర్ట్స్. ఎట్లా? అది అంత ఈజీగా సాధ్యపడేటువంటి అంశమా? సాధారణంగా క్యాంపస్ ఇంటర్వ్యూల్లో చాలామంది జాబ్స్ సంపాదించుకుంటూ ఉంటారు, ముందుకు వెళుతూ ఉంటారు. కానీ ఒకవేళ వయసు అయిపోతున్నా కూడా, అంటే 40 ఇయర్స్ దాటినా కూడా టెక్ జాబ్ సంపాదించుకోవచ్చా? ఎలాగా? ఏమిటి అసలు? అంటే 15 ఏళ్ల కింద చూస్తే BE ఎలక్ట్రానిక్స్ చేసినటువంటి వ్యక్తి కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఉద్యోగం చేయలేదు. సరే, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలి అనుకుంటే కనుక అసలు ఏ కోర్సులు నేర్చుకుంటే బెటరు? అంటే ఈ 40 ఏళ్ల వయసులో ఐటీ ఉద్యోగం సాధ్యమేనా? ఈ డౌట్ అయితే చాలామందికి వస్తూ ఉంటుంది కదా. ఎస్, అందుకే ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్లో సుమారు 70% మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు కంప్యూటర్ కానీ, డేటా సైన్స్ కానీ, ఏఐ కానీ, ఐటీ కానీ, ఇంకా చాలా ఉన్నాయి, ML రంగాలకు సంబంధించిన వాళ్ళే ఉంటారు. అయితే చాలా ఐటీ ఉద్యోగాలు కాలేజ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ అవుతూ ఉంటాయి కూడా. ఐటీ రంగంలో ఎక్స్పీరియన్స్ లేకుండా 40 ఏళ్ల వయసులో ఫ్రెషర్గా ఐటీ ఉద్యోగం పొందడం అనేది కూడా చాలా కష్టమైన పని, అది అందరికీ తెలుసు. కానీ అసాధ్యం మాత్రం కాదంటున్నారు టెక్ నిపుణులు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశాక కొంతకాలం కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ తీసుకుని ఉద్యోగ ప్రయత్నాలు చేయొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అంటే స్కిల్లింగ్ ప్రోగ్రాంలు అందిస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థలు ఇందులో ఏమున్నాయో చూద్దాం. ఇందుకోసం ఫస్ట్గా మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రంగాన్ని గుర్తుంచుకోవాలి. అండ్ ఐటీ, డిజిటల్ మార్కెటింగ్, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీస్, డిజిటల్ మీడియా, ఇలాంటి అనేక కోర్సులు ఉంటాయి. ఇందులో కొన్ని అయితే స్పెషల్ స్కిల్స్ కూడా నేర్చుకుంటే ఏజ్తో ఏమాత్రం సంబంధం లేకుండా చాలా మంచి అవకాశాలు దొరుకుతాయి. ఉచితంగా, అంటే ఫ్రీగా లేదా చాలా తక్కువ ఎక్స్పెన్సెస్, తక్కువ ఖర్చుతో గవర్నమెంట్ సంస్థలు అందిస్తున్నటువంటి స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ కానీ, ప్లాట్ఫామ్లు కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే ఇంటర్నెట్ ద్వారా వర్క్ చేసేటువంటి ఫ్రీలాన్సింగ్ అవకాశాలు కానీ, రిమోట్ జాబ్స్ కానీ, యూట్యూబ్ కానీ, బ్లాగింగ్ వంటి వాటి గురించి కూడా మీరు ఆలోచించవచ్చు. ఒకవేళ ఛాన్స్ ఉంటే, అవకాశం ఉంటే డేటా సైన్స్ కానీ, ఏఐ కానీ, ML టెక్, అంటే ఎంటెక్ కానీ, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో MSc కానీ, MBAలో బిజినెస్ అనలిటిక్స్ కోర్సులు చదివి ఉద్యోగ ప్రయత్నాలు చేయాలన్నమాట. సో పీజీ చదవడం వీలు కాకపోతే ఇప్పుడు చెప్తున్న సాఫ్ట్వేర్ కోర్సుల గురించి ఆలోచించండి. వీటిపై పట్టు సాధించాలి. అండ్ ముఖ్యంగా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, అంటే అవి ఏంటంటే జావా స్క్రిప్ట్, డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా అనాలిసిస్, ప్రెడిక్టివ్ మోడలింగ్, మెషిన్ లెర్నింగ్, ఆల్గరిథమ్స్, పైథాన్, ఆర్ ప్రోగ్రామింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీస్, నెట్వర్క్ సెక్యూరిటీ, ఇందులో మళ్ళీ ఎథికల్ హ్యాకింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డీప్ లెర్నింగ్. రోజు ఖచ్చితంగా మీరు 4 గంటల పాటు ప్రాక్టీస్ చేస్తే చాలు. ఎందుకంటే ఆ స్కిల్స్ అన్నీ కూడా మెరుగుపడతాయి, డెవలప్ అవుతాయి. అంటే చాలామంది వరకు కూడా కెరీర్ కౌన్సిలర్లు కానీ వీళ్ళందరూ చెప్తున్నది మాత్రం ఖచ్చితంగా ఇదే. సో ఐటీ రంగంలో ఈజీగా ఉద్యోగం పొందాలి అనుకుంటే, అలాగే మీకు ఐటీ రంగం అంటే ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా అందులో చేయాలి అనుకుంటే, మీకు 40 ఏళ్ళు పైబడ్డా కూడా చాలా అద్భుతమైనటువంటి జాబ్ అయితే సంపాదించుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి స్కిల్స్ నేర్చుకోవడం వల్ల తక్కువ జీతంతో అయినా కూడా ఫస్ట్ ఉద్యోగాన్ని ప్రారంభించడం మొదలు పెట్టాలని కూడా టెక్ నిపుణులు చెప్తున్నారు. సో ఎక్స్పీరియన్స్ వచ్చాక మంచి జాబ్ ఆటోమేటిక్గా పొందే అవకాశం కూడా ఉంటుందని వాళ్ళు వెల్లడిస్తున్నారు. సో 40 ఏళ్ళు వచ్చేసాయి, 45 ఏళ్ళు వచ్చేసాయి అని బాధపడక్కర్లేదు. ఖచ్చితంగా మీరు మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో ఐటీ, దీనికి సంబంధించి ఇప్పుడు నేను చెప్పినట్టుగా కనుక చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ రావడం గ్యారంటీ. ఇది నేను చెప్తున్న మాట కాదు, టెక్ నిపుణులు చెప్తున్న మాట.